దయచేసి వినండి. బండి నంబర్ 1748 విశాఖపట్నం కడప ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుండి రేణిగుంట జంక్షన్ వయా కడప వెళ్ళవలసిన ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. అందరికీ నమస్కారం. బ్యాకర్ జగదీష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అరుణాచలం కంప్లీట్ టూర్ డీటెయిల్స్ కోసం తెలుసుకుందాం. అరుణాచలం తమిళనాడులో తిరువన్నామలై అనే డిస్టిక్లో ఉంది. తమిళ వాళ్ళు అరుణాచలంని తిరువన్నామలై అని పిలుస్తారు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువగా ఉంది. మనం ట్రైన్ టికెట్స్ బుకింగ్ చేసినప్పుడు అరుణాచలం అని సెర్చ్ చేయకుండా తిరువన్నామలై అని సెర్చ్ చేయాలి. స్టేషన్ కోడ్ వచ్చి TNM. అరుణాచలంకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ కాట్పాడి జంక్షన్ ఇంకా తిరుపతి. కాట్పాడి జంక్షన్ నుంచి ముందుగా మనం వేలూరు వెళ్లాల్సి ఉంటుంది. వేలూరు నుంచి అరుణాచలం 90 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. జర్నీ టైం 1.5 నుంచి 2 అవర్స్ ఉంటుంది. బస్ ఫేర్ వచ్చి 58 రూపాయల నుంచి 85 మధ్యలో ఉంటుంది. తిరుపతి నుంచి రావాలంటే తిరుపతి బస్టాండ్ నుంచి అరుణాచలం డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. జర్నీ టైం వచ్చి 4 నుంచి 5 అవర్స్ ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ 190 కిలోమీటర్స్. బస్ ఫేర్ వచ్చి 235 రూపాయలు ఉంటుంది తమిళనాడు ఆర్టీసీలో. అరువేతలం అరుణాచలం తలం యావిలం అధిగం అదే భూమిயின் இதயம் మరి అదువే శివనిదయ. ఇప్పుడు మీరు చూస్తుంది అరుణాచలం రైల్వే స్టేషన్. రీసెంట్గా రెనోవేట్ చేస్తున్నారు. స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి చేరుకోవడానికి 30 రూపాయలు ఆటో ఛార్జ్ తీసుకుంటారు. అదే బస్ స్టాండ్ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే 20 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తున్నదే అరుణగిరి. ఆటో వాళ్ళు రైల్వే స్టేషన్ ఇంకా బస్ స్టాండ్ నుంచి పిక్ చేసుకొని మనకు టెంపుల్ దగ్గర ఉన్న ఈ రాజగోపురం ఆపోజిట్గా డ్రాప్ చేస్తారు. ఈ రాజగోపురానికి ఆపోజిట్లో ఉన్న స్ట్రీట్లోని మనకి హోటల్స్ ఇంకా హాల్స్ అవైలబుల్గా ఉంటాయి. చాలా మంది రూమ్స్ బస్ స్టాండ్ దగ్గరలో తీసుకుంటారు. బస్ స్టాండ్ దగ్గరలో తీసుకోవడం వల్ల మీకు టెంపుల్కి దూరం అవుతుంది కాబట్టి ఆటో ఛార్జెస్ అనేవి వేస్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా మీరు టెంపుల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నా చేయలేరు. ఈ స్ట్రీట్లో రూమ్స్ తీసుకోవడం వల్ల వాకింగ్ డిస్టెన్స్ కాబట్టి మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేవచ్చు. இங்குறைவன் சித்தனென என்றுமெனதுள்ளே பொங்கி ஒளிரும் குகை பல்போகமுடென்றுள்ளே எல்லா உலகம். ఈ ఏరియాలో మీకు గనక ఫుడ్ తినాలనిపిస్తే అక్కడ ట్రాక్టర్ వస్తుంది కదండి, ఆ స్ట్రీట్లో లెఫ్ట్ సైడ్లో హోటల్ కన్నా అని ఉంటుంది. అక్కడ కొంచెం టేస్ట్ బాగుంటుంది. మిగిలిన ఎక్కడ తిన్నా మీకు అసలు క్వాలిటీయే ఉండదండి. ఇడ్లీ అయితే మరీ రబ్బర్లా సాగుతుంటాయి. అలా కొంచెం ముందుకు నడుచుకుని వస్తే ఒక జంక్షన్ వస్తుందండి. ఆ జంక్షన్ దాటి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో మీకు ఇప్పుడు చూస్తున్న సేవా మఠం కనిపిస్తుందండి. ఈ సేవా మఠం పేరు ఆదినాథర్ సేవా మఠం అండి. ఇందులో రూమ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 800 నుంచి స్టార్టింగ్ అవుతుంది నార్మల్ డేస్లో. అదే మీరు వీకెండ్ ఆర్ పౌర్ణమి డేస్లో వస్తే వాళ్ళు డైనమిక్గా వాళ్ళకి నచ్చినంత చెప్తారు. హాల్ విషయానికి వస్తే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారండి పర్ పర్సన్. పౌర్ణమి డేస్లో అయితే 200 రూపీస్ తీసుకుంటారు. పౌర్ణమి రోజుల్లో అసలు ఖాళీయే ఉండదు. ఇది 150 రూపీస్ నార్మల్ డేస్లో తీసుకున్నప్పుడు లాకర్ ప్రొవైడ్ చేయరండి. లాకర్ కావాలంటే అడిషనల్గా 100 రూపీస్ ఇవ్వాలి మనం. ఈ స్ట్రీట్ మొత్తంలో ఎక్కడికెళ్ళా మీకు రూమ్స్ దొరుకుతుంటాయండి. అదే పౌర్ణమి డేస్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇగో ఇప్పుడు మీరు చూస్తుంది అరుల్మిగుల్ అప్పర్ స్వామి ఆశ్రమం. అరుణాచలం ఎవరు వచ్చినా మ్యాక్సిమం ఎక్కడే స్టే చేయడానికి చూస్తారు. ఎందుకంటే వీళ్ళ రూమ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చి 600 అండి. హాల్స్కి వచ్చేసరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లాకర్ కావాలంటే 100 రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు ఆ 100 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తారు. ఎక్కడ దిగే ముందు ఒకసారి వాష్రూమ్స్ చెక్ చేసుకొని దిగండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. அருணாச்சலம் என அகமே நினைப்பவர் அகத்தை வேறறுப்பாய் அருணாச்சலா. அழகு சுந்தரம் போல் அகமும் நீயும் ரவின
தினமாயிருப்போம் அருணாச்சலா. அகம்புகுந்தீர்த்துன் அகபுகை சிறையாய் அமர்வித்ததென் கொல் அருணாச்சலா. ஆரேற்காயனை ஆண்டனை அகற்றிடு அகிலம் படித்திடும் அருணாச்சலா. இப்பழித்த புனையே நினைப்பித்தாய் இனியார் விடுவார் அருணாச்சலா. ஈன்றிடும் அன்னையிற் பெரிதருள் புரிவோய் இதுவோ புனதருள் அருணாச்சலா. புனையே மாற்றி ஓடாதுளத்தின் மேல் உறுதியாயிருப்பாய் அருணாச்சலா. ஊஷோற்றுளம் விடாதுனை கண்டடங்கிட உன்னழகை காட்டருணாச்சலா. మనం మెయిన్ టెంపుల్ దర్శనంకి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి అక్కడ చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు దగ్గర ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో నుంచి చూస్తే మాత్రం మనకి ఇక్కడ ఉన్న 9 గోపురాలు అనేవి క్లియర్గా కనిపిస్తాయి. ఈ సర్కిల్ చూసారు కదండి, ఎక్కడి నుంచి గుళ్ళో ఉన్న 9 గోపురాలు క్లియర్గా కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు మీరు ఫస్ట్ అక్కడ చూస్తున్నారు కదండి, అక్కడ అరటి చెట్టు రావడం వల్ల మీకు రెండో గోపురం సరిగ్గా కనిపించట్లేదు, కొంచెం చిన్నగా ఉంటుంది అది. అక్కడ 2 గోపురాలు ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ మీకు 3 గోపురాలు కనిపిస్తుంటాయి. లాస్ట్ది మాత్రం కొంచెం కలశం ఒకటే కనిపిస్తుంది. 5 గోపురాలు అయ్యాయి. ఇవ్వండి, ఇక్కడ 2 గోపురాలు కనిపిస్తున్నాయి, 7 అయ్యాయి. ఇక్కడ 2 గోపురాలు, మొత్తం 9 అండి. ఈ సర్కిల్లో నుంచి చూస్తే ఆ 9 గోపురాలు క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ అరుణాచలం టెంపుల్. లోపల శివుడిని అన్నామలయార్ అని అంటారు. మనం లోపల శివుడిని దర్శనం చేసుకుని బయటకు వస్తే లెఫ్ట్ సైడ్లో మనకి పార్వతీమాత టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే పార్వతీమాత టెంపుల్. ఇక్కడ పార్వతీ అమ్మవారిని ఉన్నామలై అమ్మన్ అని అంటారు. మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తే కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగాక మనకి ఈ చెట్టు కనిపిస్తుందండి. ఈ చెట్టు రావి చెట్టు, మారేడు చెట్టు 2 కలిపి ఒకటే ప్లేస్లో ఉంటాయి. ఇక్కడ మనకి సప్తఋషులు దర్శనం ఇస్తారండి. మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది, చూడండి. మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తుంటే మనకి ఎదురుగా నంది దర్శనం ఇస్తుందండి. ఈ నంది చాలా పెద్దగా ఉంటుంది. పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజు ఇక్కడ ఈ నందికి అభిషేకం చేస్తారు. లోకల్ వాళ్ళు దీన్ని ప్రదోషం అంటున్నారు. ఈ ప్రదోషం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారండి. ఆ వీడియో క్లిప్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను, ఒకసారి మీరే చూడండి. చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారో. టెంపుల్లోనే రాజగోపురం పక్కన ఈ టెంపుల్ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్లో అన్నప్రసాద కేంద్రం ఉంది. ఫుడ్ ఎక్సలెంట్గా ఉంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టెంపుల్ అయిపోయాక నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ రమణాశ్రమం. ఇది టెంపుల్ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆటో వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ షేరింగ్ దొరకకపోతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రమణాశ్రమం మార్నింగ్ 5:30 నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. మధ్యలో 11 నుంచి 2 వరకు బ్రేక్ ఉంటుంది. అరుణాశ్రమం నుంచి కొండపైకి వెళ్ళాలంటే ఒకసారి టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. లేదంటే మీరు గేట్ క్లోజ్ చేశాక అగ్నిలింగం పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు, అది నేను తర్వాత చూపిస్తాను. ఇది కూడా కాదంటే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక వే ఉంటుంది, అలా కూడా మీరు కొండపైకి వెళ్ళొచ్చు. రమణాశ్రమంలో ముందుగా మనం చూడవలసిన ప్లేస్ మాతృభూతేశ్వర ఆలయం. ఇక్కడ రమణ మహర్షి గారి అమ్మగారైనటువంటి అలగామ గారి సమాధి మీద శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక పక్కనే ఉన్న మెడిటేషన్ హాల్కి వెళ్తే మనం రమణ మహర్షి గారి సమాధిని చూడవచ్చు.
ఈ మెడిటేషన్ హాల్లో చాలామంది మెడిటేషన్ చేసుకొని ఉంటారు. సో మనం ఇక్కడ అసలు మాట్లాడకూడదు. మనం రమణాశ్రమంలో చాలామంది ఫారినర్స్ని చూస్తాం. செப்படி வீந்தனையன் அருணாச்சலா தத்துவம் தெரியாத தன்னை ஊற்ற தத்துவமிதுவென் அருணாச்சலா தானே தானே தத்துவமிதனை தானே காட்டுவாய் அருணாச்சலா திரும்பியகந்தனை தினமக రమణాశ్రమం నుంచి కొండ మీదకి చేరుకోవడానికి 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 1.4 కిలోమీటర్స్ ఉంటుంది. దారి మొత్తం రాళ్ళతోనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొండపై నుంచి మనకి టెంపుల్ వ్యూ చాలా క్లియర్గా కనిపిస్తుందండి. అలాగే చాలా పెద్ద టెంపుల్ కూడా. మనం టెంపుల్ దర్శించుకున్నాక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి స్కందాశ్రమం కనిపిస్తుంది. స్కందాశ్రమం టైమింగ్ వచ్చి 8:30 నుంచి 4:30 వరకు ఉందండి. స్కందాశ్రమం దర్శించుకొని కొంచెం కిందకి దిగితే మనకి విరూపాక్ష గుహలు కూడా వస్తాయి. దాని టైమింగ్ కూడా 8:30 నుంచి 4:30. ఈ కొండ మీద రమణ మహర్షి గారు చాలా ఇయర్స్ తపస్సు చేశారు. அருணாச்சலா தேடாதோற்றன திருவருள்நிதிய கத்தியகம் தீர்த்தருள் அருணாச்சலா தைரியமோடு முன்மையகனாடயம் தட்டழிந்தேன் அருள் அருணாச்சலா தொட்டருள் கைமை கட்டிடாய நிலியங்கட்டமாவே நருள் அருணாச்சலா ఈ ఆశ్రమం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి కాళీమాత టెంపుల్ వస్తుందండి. ఈ తీర్థం కాళీమాత టెంపుల్ దగ్గరే ఉంటుంది. தானுவனின்றனை அருணாச்சலா நின்னெறியரித்தனை நீராக்கிடுமுன் நின்னருள் மழை பொழி அருணாச்சலா நீனானர புலி நிதகடிமயமா కాళీమాత టెంపుల్ నుంచి మనం కిందకు వస్తే డైరెక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ చేరుకోవచ్చు. మళ్ళీ మనం చుట్టూ తిరిగి రమణాశ్రమం సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం కిందకు వస్తున్నప్పుడు కొంచెం కోతులు ఎక్కువగా ఉంటాయి. వాటితో జాగ్రత్తగా ఉండండి. మనం కాళీమాత టెంపుల్ నుంచి కిందకు దిగుతుంటే దారిలో మనకు ఒక శివాలయం కనిపిస్తుంది. ఆ శివాలయం దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో కొండ మీద ఉంటున్న స్వాములకి వాళ్ళు భోజనం పెడుతున్నారు. మీలో ఎవరైనా సాయం చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్ నంబర్ డిస్ప్లే మీద ఇస్తాను. మీకు తోచినంత మీరు సాయం చేయండి. நேசமில்லெனக்குன் ஆசையை காட்டி நீ மோசம் செய்யாதருள் அருணாச்சலா நைந்தழிகனியா நலநிலை பதத்தில் நாடி உட்கொள் நலம் அருணாச்சலா நொந்திடாதுந்தனை தந்தனை கொண்டிலை அந்தகனீயன கருணாச்சலா நோக்கியே கருதிமை మనలో చాలామంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తాం. అరుణాచల్ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు తార్ రోడ్ మీద ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు. కానీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ముగించాల్సి ఉంటుంది. చాలామంది అరుణాచలం టెంపుల్ నుంచి, రమణాశ్రమం నుంచి, ఇంకా ఈశాన్య లింగం నుంచి స్టార్ట్ చేస్తారు. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. మీరేం చేస్తారంటే కొండకి ఆపోజిట్గా నిల్చోండి. మీకు కొండ ఎదురుగా ఉన్నప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ఈ గిరి ప్రదక్షిణలో మనం మొత్తం 10 లింగాలని చూస్తాం. 8 దిక్కులు, 8 లింగాలు, ఇంకా సూర్యలింగం, చంద్రలింగం, ఈ 2 ఎక్స్ట్రా. ఇందులో మనం మొదటగా చూస్తున్న లింగం ఇంద్రలింగం. அருள் அருணாச்சலா பூமண மாமணம் பூரண மணங்கொள பூரண
ఇంద్రలింగం దర్శనం తర్వాత మనకి కేజీఎఫ్ హోటల్ కనిపిస్తుంది కదా, ఈ జంక్షన్లో ఈ హోటల్ దగ్గర రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకొని మనం అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక జంక్షన్లో వినాయకుడి టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయినా గిరి ప్రదక్షిణ చేయొచ్చు, లేదంటే మనం స్ట్రైట్గా వినాయకుడి గుడి పక్క నుంచి అయినా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. లెఫ్ట్ తీసుకొని మనం కొంచెం ముందుకు వస్తే మనకి ఈ జంక్షన్ కనిపిస్తుంది. ఈ జంక్షన్లో రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి. రైట్ సైడ్ కొంచెం స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ మనకి ఇంకో జంక్షన్ వస్తుంది. ఇగోండి ఇదే ఆ జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఆ బస్ వస్తుంది చూడండి, బ్లూ కలర్ది. ఇందాక వినాయకుడి గుడి దగ్గర స్ట్రైట్గా వెళ్తే మనం ఆ రూట్లో వస్తాం. ఆ రూట్లో వచ్చి ఎక్కడ కలుస్తాయి రెండు రూట్స్. ఆ రోడ్లో కొంచెం ముందుకు వస్తే మనకి అగ్నితీర్థం కనిపిస్తుంది. ఇప్పుడు అది ఓపెన్ చేయట్లేదు. ఈ అగ్నితీర్థానికి ఆపోజిట్గా వినాయకుడి మండపం కనిపిస్తుంది. అరుణాచలంలో ప్రతి అడుగుకి ఒక వినాయకుడి టెంపుల్ కనిపిస్తుందండి. మనకి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడి టెంపుల్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం రెండో లింగం అయినటువంటి అగ్నిలింగం దగ్గరికి వచ్చామండి. మీకు ఎల్లో బోర్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ రైట్ సైడ్ తిరగాలి. మీకు అప్పుడు అక్కడ అగ్నిలింగం కనిపిస్తుంది. ఆ వీధిలోకి వెళ్తే మీకు కొంచెం లోపలికి వెళ్ళాక అగ్నిలింగం కనిపిస్తుంది. ఈ అగ్నిలింగం ఒక్కటే మనకి రైట్ సైడ్లో ఉంటుందండి. మిగిలినవన్నీ లెఫ్ట్ సైడ్లో రోడ్డు దగ్గరే ఉంటాయి. மௌனியகற்போல் மலராதிருந்தால் மௌனமிதாமோ அருணாச்சலா. யவனன் வாயில் மண்ணினையட்டி என் பிழை பொழித்த அருணாச்சலா. யாரும் ఇగోండి మీరు చూస్తుంది ఇదే అగ్నిలింగం. ఈ అగ్నిలింగానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఒక స్ట్రీట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, రమణాశ్రమం 11 నుంచి 2 వరకు క్లోజ్లో ఉంటుందని. ఆ టైంలో మీరు కొండ మీదకి చేరుకోవాలంటే ఈ మార్గంలో చేరుకుంటే మీరు ఈజీగా కొండపైకి చేరుకోవచ్చు. అగ్నిలింగం దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు ముందుగా శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే మధ్యాహ్నం పూట భోజనం కూడా పెడుతుంటారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కాళీమాత ఆలయం అండి. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ నిమ్మకాయలు కనిపిస్తున్నాయి ఏంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడ వెహికల్స్కి పూజ చేస్తారు. అలాగే బయట నిమ్మకాయలు అమ్ముతారు. 2 నిమ్మకాయలు తీసుకోండి. ఒక నిమ్మకాయ ఈ త్రిశూలాన్ని గుచ్చుతారు. అలాగే ఇంకో నిమ్మకాయని కాలు కింద వేసి తొక్కుతారండి. ఇలా చేయడం వల్ల మనకి ఏమైనా దిష్టి అదేమైనా ఉంటే పోతుందని నమ్ముతుంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది దక్షిణామూర్తి ఆలయం. కాళీమాత ఆలయం తర్వాత రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు మహాశివుడు దక్షిణామూర్తి రూపంలో ఇంకా ఆ అరుణగిరిలో కొలువై ఉన్నాడని నమ్ముతున్నారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ రోజు మొత్తంలో ఏ టైంలో అయినా చేయొచ్చు. అందరూ మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తే మీరు అట్లీస్ట్ 9-10 కల్లా కంప్లీట్ చేయగలరు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడం వల్ల మీరు 1-2 టెంపుల్స్ క్లోజ్లో ఉంటాయి కాబట్టి వాటిని దర్శించుకోలేరు. బయట నుంచే దర్శించుకోవాల్సి ఉంటుంది. అదే ఈవినింగ్ 4 నుంచి 5 మధ్యలో స్టార్ట్ చేసినట్టయితే మీరు ప్రతి టెంపుల్ని దర్శించుకోగలరు. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. మీరు కనుక సాయంకాలం 6 గంటల సమయంలో రమణాశ్రమం దగ్గరలో ఉంటే ఖచ్చితంగా రమణాశ్రమంకి వెళ్ళండి.
ఎందుకంటే సాయంకాలం 6 నుంచి 7 మధ్యలో రమణాశ్రమంలో రమణ పారాయణం చేస్తారు. చాలా బాగుంటుంది. చాలామంది అక్కడికి వచ్చి ఈ టైంలో మెడిటేషన్ చేసుకుంటారు. ఈ వీడియోలో మీరు వింటున్న మ్యూజిక్ మొత్తం రమణ పారాయణమే. ఈ గిరి ప్రదక్షిణలో మనకి మూడో లింగం వచ్చి యమలింగం. యమలింగం వచ్చినప్పుడు మనకి రోడ్కి రైట్ సైడ్లో అన్ని సమాధులే కనిపిస్తాయి. ఆ సమాధిలో వచ్చినప్పుడు మనకి యమలింగం వచ్చిందని అర్థమవుతుంది. యమలింగం దాటాక మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్లో లెఫ్ట్ సైడ్ అయితే బెంగళూరు వెళ్తాం. అదే రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే గిరివలం రోడ్ వస్తుంది. ఇక్కడ జంక్షన్లో పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఈ జంక్షన్లోనే మనకున్న టెంపుల్ వినాయకుడి టెంపుల్ అండి. ప్రతి అడుగడుగున వినాయకుడి టెంపుల్ ఉంటుంది అరుణాచలంలో. ఈ టెంపుల్ దర్శించుకొని ముందుకు వెళ్దాం పదండి. சுக வருணாலயத்திலிழிவார் அண்ணாமலையுனை எண்ணானெனவெனே அண்ணாதே கிட எண்ணாதே மண்ணாமலவுடன் எண்ணாகமென மண்ணாமாய்ந்திட ஒண்ணாதே கண்ணாரளி செறி கண்ணாடொரு கிரி பண்ணாதென்னிரு கண்ணாடா பெண்ணானலியுரு நன்னா ஒளியுரு வண்ணால் என்னக நன்னாயே சீரான சோழகிரி சிறக்க வாழும் சீர்ஸ்வரூபனாமிரையே சிறியனேந்தல் பேரான விழையெல்லாம் பொறுத்து காத்து మనకి ఫోర్త్ లింగం వచ్చి నైరుతి లింగం. నైరుతి లింగం దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం సూర్యలింగం. ఈ సూర్యలింగం 8 లింగాల్లో కలిపి ఉండదు. ఇది సపరేట్ 9వ లింగం. సూర్యలింగం ఒకటి, చంద్రలింగం ఒకటి, 8 లింగాల్లో కలపరు ఇవి. நேரானதுண்டோ தாய் சிசுவு காற்றும் நிகரற்ற நலனுக்கு நிகழ்த்துவாயே காமாரி என்று நீ அன்பரால் என்றுமே கதித்திடப்படுகின்றாய் ஆமாமே உனக்கிது ஆமாவென்றையுறும் அருணாச்சலேஸ்வரனே ஆமாயினெங்கனம் வீரனே சூரனே ஆயினும் வல்லனங்கள் காமாரியாகுமுன் காலரண் சரண் புகு கருத்தினுள் புகவலனே அண்ணாமலையாய் அடியேனை ஆண்ட அன்றே ஆவியுடல் கொண்டாயனக்கோர் குறையுண்டோ குறையும் குணமும் நீ அல்லால் என்னே நிவற்றை என்னுயிரே எண்ணம் எதுவோ அது செய்வாய் கண்ணே ஒன்றன் கழலினையில் காதல் பெருக்கே தருவாயே புவிக்குள் பொங்கிடும் புவி சொற்பு
தலத்தில் சுந்தரன் சதிக்குட்பன்னன் தலத்தில் குன்புலன் మనకి 5వ లింగం వచ్చి వర్ణలింగం. ఈ లింగాన్ని వర్ణదేవుడు స్థాపించారు కాబట్టి వర్ణలింగం అనే పేరు వచ్చింది. వర్ణలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక ఊరు వస్తుంది. అక్కడ స్టార్టింగ్ మనకి ఆది అన్నామలై టెంపుల్ అనే బోర్డు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఆ బోర్డుకి రైట్ సైడ్లో ఒక వీధి కనిపిస్తుంది. ఆ వీధిలోకి వెళ్తే మనకి ఆది అన్నామలై టెంపుల్ కనిపిస్తుంది. డే టైంలో వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఇది కూడా అరుణాచలంలో. మనకి 6వ లింగం వచ్చి వాయులింగం. ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి వాయులింగం అనే పేరు వచ్చింది. వాయులింగం తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఇలా ఐ లవ్ తిరువన్నామలై అనే బోర్డు ఉంటుంది. కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది చంద్రలింగం. దీని తర్వాత ఇంకా మనం చూడవలసినవి కుబేరలింగం, మోక్ష మార్గం, ఇంకా ఈశాన్యలింగం. ఇప్పుడు మీరు చూస్తుంది మోక్ష మార్గం. ఈ మధ్య అసలు ఖాళీ ఉండట్లేదండి. లోపలికి వెళ్ళి రావాలంటే 20-30 మినిట్స్ పడుతుంది. ఎక్కడి దాకా నడుచుకొని వచ్చి కాళ్ళ నొప్పులతో ఉంటారు. మళ్ళీ 20-30 మినిట్స్ వెయిట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే చాలామంది లోపలికి వెళ్లకుండా ఇంకా స్ట్రైట్గా నడుచుకొని ఈశాన్యలింగం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నా దగ్గర కుబేరలింగం ఇంకా ఈశాన్యలింగం యొక్క ఈ వీడియోస్ మిస్ అయ్యాయి. సో అందుకే డైరెక్ట్గా టెంపుల్నే చూపిస్తున్నా. ఇప్పటితో గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. నేను హాల్కి వెళ్ళిపోతున్నా. ఈ ట్రిప్కి నాకు టోటల్గా 900 ఖర్చు అయింది. నేను తిరుపతి నుంచి బస్సులో జర్నీ చేశాను కాబట్టి నాకు 900 అయింది. అదే మీరు కనుక ట్రైన్లో జర్నీ చేస్తే మీకు 500 కన్నా తక్కువే అవుతుంది. సో ఈసారి మీరు తిరుపతి వచ్చినప్పుడు అరుణాచలం రావడానికి ట్రై చేయండి. ఎక్కడి దాకా చూసారు కాబట్టి వీడియో నచ్చిందని కోరుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.